హలో. హాయ్ నాన్న. నేనురా మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్ని. మనందరికీ తెలిసిందే గ్రూప్ వన్ వచ్చే నోటిఫికేషన్లలో ముందు వరుసలో ఉంటుంది ఏపీపీఎస్సికి సంబంధించి. దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు ప్రిలిమ్స్లో ఒకే పేపర్ ఉంటుంది అన్న విషయం. 2 పేపర్లు తీసేశారు కాబట్టి ఒకే పేపర్ ఉంటుందన్న విషయం మనకి తెలుస్తుంది. తర్వాత కూడా అది కూడా మనం క్వాలిఫై పేపర్లో కూడా జనరల్ ఇంగ్లీషు, తెలుగు కలిపి ఒకే పేపర్ చేస్తున్నారు అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాలు రెండు మీకు తెలిసినయే, కొత్త విషయాలు కాదు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రీసెంట్గా మనకి ఒక పేపర్ హల్చల్ చేస్తుంది మన సోషల్ మీడియాలో. ఆ పేపర్ ఏంటంటే జనరల్ స్టడీసు 150 మార్కులకు గాను ప్రిలిమ్స్ విచ్ మీన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు గాను స్క్రీనింగ్ టెస్ట్ ఇది. ఇందులో ఈ ఒక్కొక్క దానికి ఇన్ని మార్కులు ఉన్నాయనేది ఇది చాలా కాలం క్రితం వచ్చిందే. బట్ దీని మీద అవగాహన కల్పించడానికి మీకు ఒక వీడియో చేయడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నానంటే, గతంతో పోలిస్తే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్కి చెందినటువంటి సిలబస్ కనుక తీసుకుంటే మన పని భారం, సిలబస్ భారం సగానికి సగం పైన తగ్గిపోయిందని చెప్పడానికి, తద్వారా మిమ్మల్ని గ్రూప్ 1 మీద అవగాహన కల్పించడానికి ఈ చిన్న వీడియో నేను మీకు చేస్తున్నాను. ఈ వీడియోలో భాగంగా ప్రీవియస్లో మీ అందరికీ తెలిసిందే 2018 రిక్రూట్మెంట్ కానీ 2023 రిక్రూట్మెంట్ కానీ ఏపీపీఎస్సికి సంబంధించి ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉండేవి. 2 పేపర్లు కలిసి 120 మార్కులు మొత్తం కూడా 240 మార్కులకు ఉండింది, మీ అందరికీ తెలిసిందే. అందులో ఏకంగా ఒక రెండో పేపర్లో ప్రిలిమ్స్లోని స్క్రీనింగ్ టెస్ట్ రెండో పేపర్లో 60 మార్కులకు ఏకంగా మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, ఇట్లా ఏవేవో రీజనింగు, లాజికల్ రీజనింగు, ప్రాబ్లమ్ సాల్వింగు, ఇలా 60 మార్కులకు ఉండేవి. ఇంకొక 60 మార్కులకి సైన్స్ అండ్ టెక్నాలజీను, దెన్ కరెంట్ అఫైర్స్ ఉండేవి రెండో పేపర్. మొదటి పేపర్లో జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అట్లా ఉండేవి. 120 మళ్ళీ నెగిటివ్ మార్కులు దీనికి అదనం. 2018 రిక్రూట్మెంట్లో అంటే ప్రిలిమ్సే చాలా కఠినంగా ఉండినటువంటి పరిస్థితి. ప్రీవియస్లో చాలా కఠినంగా ఉండేది. ఎందుకంటే కొద్దిగా మెంటల్ ఎబిలిటీ మీన్స్ అందులో ఉన్నటువంటి అనేక 12 అంశాలు ఉండేవి. అందులో అవన్నీ చూసుకుని ఒక ఆర్ట్స్ అతను మెయిన్స్కి క్వాలిఫై అవ్వాలంటే కొంత కష్టమైనటువంటి పని ఉండేది. కానీ ఇప్పుడు చాలా సులువు చేశారు ఏపీపీఎస్సికి సంబంధించి. గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమ్స్కి చాలా చాలా సులువు చేశారు. పైపెచ్చు అందులో చాలా కఠినమైనటువంటివి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీపీఎస్సికి చెందిన నూతనంగా రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ సిలబస్ భారం సగానికి సగం తగ్గిపోనుంది. ఒకటి ప్రిలిమ్స్ లేదా స్క్రీనింగ్ టెస్ట్కి చెందిన జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీలన్నింటినీ ఒకే పేపర్ కుదించి చాలా వరకు సిలబస్ని తగ్గించారు. అనేకన్నా 150 మార్కులకు గాను ఒక్కో సబ్జెక్ట్కి 20 మార్కుల చొప్పున కేటాయించారు కొత్త దాంట్లో. గతంలో అయితే ఒక్క స్క్రీనింగ్ టెస్ట్కి 2 పేపర్లు, ఒక్కో పేపర్ 120 మార్కులు మరియు నెగిటివ్ మార్కులు అదనం. దీనివల్ల ఉద్యోగార్థులు చాలా భారంగా ప్రిపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనకి ఎందుకులే, స్క్రీనింగ్ టెస్ట్లో 2 పేపర్లు ఉంటాయి, మనం యాడ్ చేస్తాంలే అనే పరిస్థితి. చాలా గతంలో 120 మార్కుల స్క్రీనింగ్ టెస్ట్ రెండో పేపర్లో 60 మార్కులకు గాను జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అనే సబ్జెక్టు ఉండింది. ప్రశ్నలు కాఠిన్యంగా ఉండేవి. కనుక రానున్న గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి ఒకే స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే, నేను అంటున్నాను సీరియస్గా అనేది అనలైజ్ చేసుకోండి మీరు. సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఉద్యోగార్థులకి ఇది మంచి అవకాశం. కొత్త సిలబస్ని మనం కనుక అధ్యయనం చేస్తే 8 సబ్జెక్టులు మాత్రమే మనం చదవాల్సి ఉంది. స్క్రీనింగ్ టెస్ట్లో రాబోతున్న ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లో కొత్త సిలబస్ ప్రకారం 8 సబ్జెక్టులు మాత్రమే మనం అధ్యయనం చేయాలి. ఆ 8 సబ్జెక్టులు కూడా సింప్లిఫై చేశారు. అక్కడ కూడా 8, కానీ ఇది హెవీ సిలబస్, హెవీ మార్కులు, హెవీ సిలబస్. ఇక్కడ సింప్లిఫై చేశారు. ఉదాహరణకు గతంలో పాలిటీ విభాగాన్ని తీసుకుంటే కాన్స్టిట్యూషన్ పాలిటీ, సోషల్ జస్టిస్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉండింది గతంలో. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు పాలిటీ అని మాత్రమే అనేశారు. అలానే మెంటల్ ఎబిలిటీలో గతంలో 60 మార్కులకు గాను 17 విభాగాలు ఉన్నాయి. 60 మార్కులకు గాను 17 విభాగాలు ఉన్నాయి. లాజికల్ రీజనింగ్ నుండి ప్రాబ్లమ్ సాల్వింగ్ వరకు ఇలా చాలా వరకు జనరల్ స్టడీస్ స్క్రీనింగ్ సిలబస్ని ఇప్పుడు కొత్త స్క్రీనింగ్ టెస్ట్ రాయబోయే సిలబస్ని సింథసైజ్ చేశారు. ఇప్పుడు మనం రానున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ని ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150. చెల్లెళ్ళు తమ్ముళ్ళు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150. నెంబర్ ఆఫ్ డ్యూరేషన్ మినిట్స్ 150 మినిట్స్. అలానే నెంబర్ ఆఫ్ మార్క్స్ 150 మార్క్స్.
నాలుగో పాయింట్ నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ఏంటి నెగిటివ్ మార్కులు? ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి పీనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది క్వశ్చన్. ఒక తప్పు పెడితే 1/3 తీసేస్తారు. అంటే 3 పెడితే ఒక మార్కు పోయిద్ది నాకు తెలిసి. ఇక ఐదో పాయింట్ ఏంటంటే, ఈ కొత్త దాంట్లో స్క్రీనింగ్ టెస్ట్ కొత్త సిలబస్లో ఐదో పాయింట్ ఏంటంటే, ఇండియన్ హిస్టరీకి 20 మార్కులు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి 20 మార్కులు, ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్కి 20 మార్కులు, ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీకి 20 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్కి 20 మార్కులు, కరెంట్ ఈవెంట్స్ అండ్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి 20 మార్కులు, జనరల్ మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ అనలైటికల్ ఎబిలిటీ డిసిషన్ మేకింగ్కి 20 మార్కులు, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి 20 మార్కులు, డేటా ఇంటర్ప్రిటేషన్కు 10 మార్కులు. సరిగ్గా చదువుకునే వారికి, జనరల్ స్టడీస్ను గట్టెక్కించే వారికి ఇది మంచి సిలబస్. అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన మాట ఏంటంటే, 2018 ప్రిలిమ్స్తో పోలిస్తే గ్రూప్ 1, 2023 ప్రిలిమ్స్తో పోలిస్తే ఈ ప్రిలిమ్స్లో పెట్టిన సిలబస్ భారం తగ్గింది. ఖచ్చితంగా నేను గ్రూప్ 1 అవ్వాలి, నేను కొట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ సిలబస్సు మంచి ఆశావాహమైన ఒక శుభ సందర్భం అని నేను చెప్పడం ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. రైట్, నెక్స్ట్ మరి ఇప్పటి నుండే జనరల్ స్టడీస్ అంటే స్క్రీనింగ్ టెస్ట్కే ప్రిపేర్ అవ్వాలా, 150 మార్కులకి మెయిన్స్ కూడా చదవాలా అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. చాలామంది ఎప్పుడైతే మనం మెయిన్స్ స్టార్ట్ చేశామో ఓ 10 రోజుల క్రితం, అప్పటి నుంచి నాకు విపరీతమైన మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సార్, జనరల్ స్టడీస్ చదవాలా, మెయిన్స్ చదవాలా, మెయిన్స్ నుంచి మేము ఫాలో అవ్వమంటారా అని చెప్పి నేను చాలామందికి చెబుతుంది ఒకటే, మెయిన్స్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు ఆల్రెడీ కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నారు. పాలిటీ జరుగుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ జరుగుతుంది, ఎకానమీ జరుగుతుంది, మన హిస్టరీ జరుగుతుంది. పొద్దున్నే ఆన్లైన్ లైవ్ మన క్లాసు 8 to 9 జరుగుతూ ఉంది, లైవ్ క్లాసు. ఇది గ్రూప్ 1 ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేసాం, అది నడుస్తూ ఉంది. నేనేమంటానంటే, సివిల్స్ ఇప్పుడు ఈ గ్రూప్ 1లో మెయిన్స్ ఎందుకు అబ్బా, జనరల్ స్టడీస్ చూసుకుంటే చాలుగా, అది అయితే కదా మెయిన్స్. ఇది చాలామంది వర్షన్, చాలామంది 26 ఏళ్ల నుంచి నేను చూసుకొస్తున్న వర్షన్ ఇదే. జనరల్ స్టడీస్ అవ్వాలిగా, అయితే కదా అది స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ అయితే కదా మెయిన్స్ రాసేది. ఈ మెయిన్స్ ఈ రెండు ఎందుకు అప్పుడే, ఇది అయితే కదా అది. ఈ పద్ధతి మీరు మార్చుకోవాలి. ఇప్పటి నుండే మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా, లేదా ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్కే ప్రిపేర్ అవ్వాలా? 26 సంవత్సరాల అనుభవంతో నేను చెప్పగలను. అదేంటంటే, మీరు గ్రూప్ 1 రాయాలని బలంగా అనుకుంటే, కష్టపడి కాన్సెప్ట్ను గ్రహిస్తాము అనుకుంటే, రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలము అనుకుంటే, సీరియస్గా గ్రూప్ 1 కొట్టాలనుకుంటే, మీరు ప్రిపరేషన్ని మెయిన్స్ నుండి ప్రారంభించాలి. అది మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ నుంచి జరగాలి. ఎస్, గట్టిగా చెప్పగలను, ఎందుకంటే దమ్ముతో పాఠాలు చెప్తా ఉన్నాం. ఆల్రెడీ ఒక వీడియో నేను పెట్టాను, అర్థమట్లా మీరు చూశారు, 2000 మంది చూశారు ఆ వీడియో. ఒక క్వశ్చన్ క్లాస్ మొత్తం పెట్టా 1 hour ప్రీవియస్లో, మీరు చూశారు. ఒక 1 వీడియో 2 వీడియోల కింద ఉంది నా క్లాసు. తింటే గారెలే తినాలి, వింటే హిస్టరీ ఆఫీసర్ పాఠమే వినాలి అని చెప్పి. ఇది అతియోశక్తి అయినా ఆ పాఠం విన్న తర్వాత నేను చెప్పిన ఈ లైన్ అతియోశక్తి ఏమో ఒకసారి గ్రహించండి, ఒకసారి అంచనా వేయండి. అరే, ఇతను ఓవర్ చెప్పాడా, నిజం చెప్పాడా అని. సరే, మెయిన్స్ నుండి ప్రారంభించాలి. ముందు మెయిన్స్లోని ముఖ్యమైన 5 పేపర్లలో ప్రిలిమ్స్ నాటికి, ముఖ్యమైన మెయిన్స్లోని 5 పేపర్లలో ప్రిలిమ్స్ నాటికి, వింటున్నారా, ప్రిలిమ్స్ నాటికి కనీసం 4 మెయిన్స్ పేపర్లు పూర్తి చేసుకుని ఉండాలి. మరోపక్క ప్రిలిమ్స్ 8 పేపర్లు, 8 సబ్జెక్టులు కూడా చదువుకుంటూ సైమల్టేనియస్గా వెళ్ళాలి. చాలామంది ఉద్యోగార్థులు చేసేది ఏంటంటే, ముందు ప్రిలిమ్స్ పూర్తి కావాలి కదా, ప్రిలిమ్స్ పూర్తి అయితేనే కదా మెయిన్స్ రాసేది అనే దృఢమైన నిర్ణయంతో ఉంటారబ్బా. చాలా దృఢంగా ఉంటారు వీళ్ళు. వీరితో మనం ఏకీభవించవచ్చును, కానీ కఠినమైన పరిశీలన ఏంటంటే, ఒకసారి మీరు ప్రిలిమ్స్ పాస్ అయితే మీకు నేను అతిపెద్ద కంగ్రాట్స్ చెప్పగలను, నో డౌట్. కానీ మెయిన్స్కి సమయం చాలదు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి గట్టిగా సమయం ఒక 50 రోజులు ఉంటుంది, లేదు 2 నెలలు ఉంటుంది. ఈ 2 నెలల్లో మీరు మెయిన్స్కి చెందిన 5 పేపర్లు ప్రిపేర్ అవ్వగలరా? ప్రిలిమ్స్ అవుతుంది, 2 నెలలే టైం ఉంటుంది మెయిన్స్కి. ఈ 5 పేపర్లు మీరు ప్రిపేర్ అవ్వగలరా? వీటిని ధైర్యంగా, వీటికి అదనంగా మళ్ళీ క్వాలిఫై పేపర్ ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది. 2 నెలల్లో మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 జాబ్ కొట్టిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా?
ఒకసారి ప్రాక్టికల్‌కి రండి. దీనివలన అంటే నేను గ్రూప్ 1 గట్టిగా కొట్టాలి. కానీ ముందు ప్రిలిమినరీ మాత్రమే చదువుతాను అన్న థియరీ వల్ల మీరు ప్రిలిమ్స్‌ని గట్టెక్కినా ఆనక 2 నెలల్లో మెయిన్స్‌ని గెలవగలరా? కాన్ఫిడెన్స్ ఇవ్వండి నాకు. మీరు ప్రిలిమ్స్ గట్టెక్కి మెయిన్స్ రాకపోతే ఆ ప్రిలిమ్స్ కొరకు చదివిన 3 నెలలు ఎఫర్ట్స్ వృధా అనను గాని గ్రూప్ 1 సాధించాలన్న లక్ష్యం తొలి దశలోనే నీరు కారిపోతుంది గదా! కనుక అనుభవంతో చెప్తున్నాను. గ్రూప్ 1 సాధించాలంటే ముందుగా మెయిన్స్ ప్రిపరేషన్ కూర్చొని దీనికి సమాంతరంగా ప్రిలిమ్స్ కూడా చదువుకుంటూ పోవాలి. ప్రిలిమ్స్ కూడా చదువుకుంటూ పోవాలి. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక్క ప్రిలిమ్స్‌కే ప్రిపేర్ అవ్వరు. మీరు గమనించండి. గ్రూప్ 1 పోస్టులు సివిల్స్ వాళ్ళు కొట్టుకుపోతున్నారు అని గీ పెడుతున్నాం మనం. గోల పెడుతున్నాం మనం. అయితే ఇక్కడ చూడండి. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేవారు ఒక్క ప్రిలిమ్స్‌కే ప్రిపేర్ అవ్వరు. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కలిపి శిక్షణ తీసుకుంటారు. కనుకనే సర్వీసులు కొడతారు. మనమేమో గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్‌కి మాత్రమే చదువుతూ ప్రిలిమ్స్ అయితేనే మెయిన్స్‌కి బయలుదేరతాము కనుకనే అని మనం అనుకుంటాం. ప్రిలిమ్స్ అయితేనే మెయిన్స్ చూద్దాంలే అని. అందుకనే మన సక్సెస్ శాతం తక్కువగా ఉండడానికి కారణం. అవునా కదా? సరే, ఏపీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్లలో ముందు వరుసలో ఉండేది గ్రూప్ 1 నోటిఫికేషనే. గ్రూప్ 1 నోటిఫికేషనే. కనుక కంగారుగా నిర్ణయాలు తీసుకోకుండా మన ప్రిపరేషన్ స్కిల్స్ మరియు మన ఎఫర్ట్స్ని అంచనా వేసుకుని గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఫైనాన్షియల్గా పర్వాలేదనుకుంటే పూర్తి కాలం కూర్చొని చదవండి. ఎంతకాలం అని మీరు అనొచ్చు. పూర్తి కాలం అంటున్నావు బాసు, ఎంతకాలం బాసు? ఈ ఎంతకాలం అనేది డిపెండ్స్ అపాన్ మీ కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లు, మీరు తీసుకునే ఆలోచనాత్మకమైన నిర్ణయాలు, వాటిని బట్టి ఎంతకాలం అనేది ఆధారపడి ఉంటుంది బాస్. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏది ఏమైనా నేనేమంటానంటే, మీరు అనుకుంటే అది కుటుంబ పరిస్థితులపై, ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్లపై ఆధారపడి ఉంటుంది ఎంతకాలం అనేది. ఏది ఏమైనా ఆశావాదంతో ఉందాం. ఏదైనా ఒక చిన్న జాబ్ చేసుకుంటూ గ్రూప్ 1కి మనం ప్రిపేర్ అవుదాం. మీరు ఒక్కటే, నేను చెప్తున్నానని కాదు, రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలమని అనుకుంటే, కాన్సెప్ట్ను గ్రహించగలగమని అనుకుంటే, నాలంటోడు మీకు చెప్పేవాడు ఉంటే అర్థమట్లా మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 కొట్టగలరు. ఖచ్చితంగా కొట్టగలరు. అయితే మెయిన్స్ నుంచి మనం ప్రిలిమ్స్కి వెళ్ళాలి తప్ప, ప్రిలిమ్స్ నుంచి మనం మెయిన్స్కి వెళితే మెయిన్స్కి మధ్య స్పేస్ చాలక 5 సబ్జెక్టులకి కాలక 5 సబ్జెక్టులకి ఇన్స్టిట్యూట్లో చేరి డబ్బులన్నీ కట్టేసి ఆ 2 నెలల్లో హరీభరీ అయిపోయి సర్వీస్ రాక ఈ ప్రిలిమ్స్ కోసం పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయి, ఇదంతా అవసరమా నాన్న? అనుభవం కలిగిన వాళ్ళుగా చెప్తున్నాం. మీ అన్నయ్య హిస్టరీ రఫీసార్గా చెప్తున్నా, మీరు మెయిన్స్ తోటి ప్రిలిమ్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ సిలబస్ వచ్చేసింది. ఒక రకంగా అదే సిలబస్. ఫైనల్ అయ్యే ఛాన్స్ ఇదే ఉంది, ఇదే సిలబస్. ప్రిలిమ్స్ చక్కగా అన్ని 20 మార్కులు. 20 మార్కులు అంటే 20 ఇస్తాడు అందులో. 25, 30 ఇవ్వడం. 25 అంటే 20 అలా 150 మార్కులు. మెయిన్స్ ఆల్రెడీ పేపర్లు ఉన్నాయి. కాబట్టి మెయిన్స్ నుంచి మీరు వెళ్ళండి. మెయిన్స్కి ప్రిపేర్ అయితే కాన్సెప్ట్ దొరుకుతుందిరా నాన్న. మెయిన్స్కి ప్రిపేర్ అయితే కాన్సెప్ట్ దొరుకుతుంది. మీకు కాన్సెప్ట్ దొరికిందనుకోండి, ఇప్పుడు అడిగే బిట్లు ఎన్ని కాన్సెప్టేగా ప్రిలిమ్స్లో. ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు ప్రిలిమ్స్లో అడిగే అన్ని కాన్సెప్టే. అప్పుడు ఈ మెయిన్స్ మనం కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఒక పాఠానికి సంబంధించి ఆత్మ చెప్పుకుంటాం. మూలాలు మనం చెప్పుకుంటాం మెయిన్స్లో. అవి కాన్సెప్ట్ కింద మీకు ప్రిలిమ్స్లో ఉపయోగపడతాయి. అర్థమైందా నాన్న? మెయిన్స్ ప్రిపేర్ అవుతూ అసలు ప్రిలిమ్స్ నేను చదవనంటే కుదరదు. మళ్ళీ ప్రిలిమ్స్ చదువుతూనే మెయిన్స్ సబ్జెక్టులు చేసుకోవాలి. చాలామందిని అడగండి, మన అశోక్ నగర్లో ఏం చెప్తారు, ఒక 2 సబ్జెక్టులు పూర్తి చేసుకుంటున్నాను మెయిన్స్కి సంబంధించి సివిల్స్, లేదా ఒక సబ్జెక్ట్ పూర్తి చేసుకుంటున్నాను, ఈ సబ్జెక్ట్ ఇక్కడ బాగా చదువుతారంట, ఈ సబ్జెక్ట్ ఇక్కడ బాగా ఇక్కడ మనం పూర్తి చేసుకుందాం, ఈ ఇన్స్టిట్యూట్ కింద మనం చదువుకుందాం అని ఒక ఆలోచనకి వాళ్ళు వచ్చి ప్రిలిమ్స్గా మెయిన్స్ తీసుకుంటారు. గ్రూప్ 1కి వచ్చేటప్పటికి సివిల్స్ వాళ్ళు ఎక్కువ జాబులు కొట్టుకోవడానికి కారణం గ్రూప్ 1లో అదే కారణం. అది కాబట్టి సంతోషంగా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వండి. సంతోషంగా జాయిన్ అవ్వండి కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అని నెట్లో కొట్టండి. మొన్న మా కొలీగ్ వాళ్ళ అమ్మాయికి, మా కొలీగ్ ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ అమ్మాయికి డిఎస్పి వచ్చింది.
డిఎస్పి అప్పాలో ట్రైనింగ్ మొదలైంది నిన్న. మొన్న టీజీపీఎస్సీ ప్రకటించినటువంటి వాటిలో ఆ అమ్మాయి డిఎస్పి కొట్టింది. ట్రైనింగ్ కూడా వెళ్ళింది. 2-3 రోజులు అయిపోయింది. ట్రైనింగ్ అప్పాలో స్టార్ట్ అయిపోయింది. డిఎస్పి పోస్ట్ కొట్టింది. ఆయన ఎంత సంతోషపడ్డాడు తెలుసా? నేనన్నా స్వీట్ ఇచ్చాడు మాకు కాలేజీలో అందరికి స్వీట్ పంచాడు ఆయన. నేనన్నా మనం ఎంత చెప్పినా సార్ ఆ పిల్లల్లో ఆ సోల్లో స్టార్ట్ అవ్వాలి, అందులో వాళ్ళకి ఇజంలో కొట్టాలి అనే ఒక బలమైన కాంక్ష ఉండాలి. కొట్టేస్తారు సార్, అది తెచ్చుకోవాలి పిల్లలు, జాగ్రత్త పడాలి అని. ఆయన ఎంత సంతోషపడ్డాడు. డిఎస్పీ అంటే ఏంటి? డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆ తర్వాత ఎస్పీ దాకా ఎదుగుతారు, కన్ఫామ్ అవుతారు. ఎంతో గొప్ప విషయం. ఫలానా ఫ్యామిలీలో ఫలానా అమ్మాయి డిఎస్పీ అయిందంట అంటే ఎంత గొప్ప విషయం అది. ఎంత కష్టపడితే ఆ పాప మా అమ్మాయికి అంత గొప్ప జాబ్ వచ్చింది. చదవాలి, చదివే వయసులో ఉన్నారు మీరు. మీరు చేయాల్సింది ఏంటంటే చదవాలంతే. సోషల్ మీడియా తగ్గించుకొని చదవాలి. రండి మెయిన్స్ క్లాసుల్లోకి వచ్చేయండి. కేజీహెచ్లోకి దుమ్ము లేపుతాం. ఇండియన్ హిస్టరీ నడుస్తుంది లైవ్ క్లాసు. కేజీహెచ్ ఆన్లైన్ లైవ్ క్లాసు నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఆ నెంబర్ దానికి ఫోన్ చేసి కనుక్కొని సెట్ అయిపోండి, జాయిన్ అయిపోండి. ప్రిలిమ్స్ సిలబస్ కూడా వచ్చింది కదా, ఒక్కొక్కటి జరుగుతుంది. ఓ పక్క నుంచి ఒక్కొక్క మార్పు జరుపుకుంటా వస్తుంది ఏపీపీఎస్సీ వైపు నుంచి. మరి మనం ఇంకా మీనమేషాలు లెక్కేసుకుంటా హీ అనుకుంటే వచ్చే వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి. ఎవరు కష్టపడ్డారో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఇది ఉపయోగపడుతుంది. రండి మన క్లాసులు చెప్పుకుందాం. టైం అయింది నాకు కూడా. ఆన్లైన్ లైవ్ ఈరోజు సిమిలారిటీస్ బిట్వీన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఆల్సో ఆర్యన్ సివిలైజేషన్. సిమిలారిటీస్ అసలు రేర్ ఉండవు, కానీ హిస్టరీలో శోధించగా సిమిలారిటీస్ ఉన్నాయి. సిమిలారిటీస్ రాస్తే మంచి మార్కులు పడతాయి. తేడా ఇండస్ వ్యాలీ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండస్ అండ్ ఆర్యన్ డిఫరెన్స్లు ఎన్నో రాయగలం, సిమిలారిటీస్ రాయడం కష్టం. కానీ అదేంటో ఇందురు కానీ జాయిన్ అయిపోండి. ఈ వీడియో చూడగానే ఆ క్లాస్ మీకు లైవ్లో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ నాన్న. బాయ్ రా. కష్టపడండి, ఈ వయసులో కష్టపడండి రా. జాబ్లో వచ్చేస్తే సెటిల్ అయిపోతారా నాన్న. బాయ్ రా నాన్న. బాయ్.